క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా మన మధ్యలో ఉన్న ఫాదర్ పల్లి సిరాక్ మన విజయవాడ మేత్రాసనలో గురువులుగా అభిషక్తులై మరి ఈరోజు మొన్న ట్రాన్స్ఫర్స్లో మన విచారణకు సహాయక గురువులుగా మన తండ్రి గారు పంపించారు. మరి ప్రథమముగా ఈరోజు మన విచారణకు విచ్చేసిన ఫాదర్ గారిని గట్టిగా చప్పట్లతో ఆహ్వానించుకుందాం. వెల్కమ్ ఫాదర్. ఫాదర్ గారు సొంత విచారణ నిజానికి చెప్పాలంటే కంకిపాడు విచారణ కిందే ఫాదర్ గారు ఒక వణుకూరులో, మరి వారి సొంతూరు వణుకూరు అయితే ఉద్యోగరీత్యా వారి యొక్క తండ్రి యోహాన్ మాస్టర్ గారు మా విచారణలో కూడా బంటుమెల్లి, అప్పుడు ఉన్న బంటుమెల్లి విచారణలో పనిచేశారు. నేను మేబీ 3-4 తరగతులు చదువుతూ ఉండవచ్చు. వాళ్ళ తండ్రి గారి సేవలు, టీచర్, అదేవిధంగా క్యాటకిస్ట్గా పనిచేశారు కాబట్టి తెలుసు. మరి వారు ఈరోజు పలు ప్రాంతాలలో చదువులను ముగించుకుని వరంగల్లో, మొదటిగా నూజివీడ్లో, తర్వాత వరంగల్లు, అటు తర్వాత రీజెన్సీ నందిగామలో, తర్వాత థియాలజీ కోసం మరి రోమ్ నగరంలో చదివి పోయిన సంవత్సరం గురువులుగా అభిషక్తులయ్యారు. సంవత్సరం ముగించుకున్నారు. ఇది 2వ సంవత్సరం. కాబట్టి ఈరోజు మన మధ్యలో మన విచారణకు ఈ సంవత్సరం పాటు సేవలు అందించడానికి మన తండ్రి గారు మన మధ్యకు పంపించారు. మరొకసారి ఫాదర్ గారిని ప్రేమతో సంతోషముతో ఆహ్వానిస్తూ మీ విచారణకర్తలు వారిని శాలువాతో మీ అందరి తరపున ఆహ్వానిస్తూ ఉన్నారు. అట్లాగే సిద్ధంగా ఉన్నవారు వచ్చి సిస్టర్స్ కూడా వచ్చి వారిని ప్రేమతో ఆహ్వానిస్తారు. ఫాదర్ గారిని పీఠం ముందుకు రావాలని చప్పట్లతో ఆహ్వానం పలుకుదాం. అట్లాగే మరొకసారి మన మధ్యలోకి విచ్చేసిన మన కంకిపాడు విచారణకు సహాయక గురువులుగా విచ్చేసిన ఫాదర్ పల్లి సిరాక్ గారిని మీ అందరి తరపున, విచారణ తరపున మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ, మరి ఈ సంవత్సరం పాటు ప్రభు యొక్క దివ్య సంస్కారాలను మనందరికీ పంచడంలో తోడ్పాటును విచారణకర్తలుగా నాకు, విచారణకు మీ అందరికీ సహాయకుగా మన తోడ్పాటుని ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి వారు ఈ సంవత్సరం మనతో ఉంటూ ఉండగా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క తోడ్పాటు వారికి తోడుగా ఉండాలని మనందరి యొక్క ప్రార్థన. అట్లాగే గురువులను ప్రేమించాలి, గౌరవించాలి. కాబట్టి మన గురువులకు ఆ ప్రేమ ఆప్యాయతలను ఇస్తామని, మరి ఆశీర్వాదాలను ఇస్తామని వారి కోసం ప్రార్థన చేస్తామని మాట ఇస్తూ మీ అందరి తరపున మరొకసారి హృదయపూర్వకంగా ప్రేమతో గట్టిగా చప్పట్లతో మరొకసారి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. వెల్కమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎండలు బాగున్నాయి. ఒక 7 సంవత్సరాల పాటు నేను రూమ్లో ఉండి సడన్గా వచ్చే లోపలికి జూన్, జూలై బాగానే అనిపించింది. ఆగస్ట్ కొద్దిగా ఎండలు, ఇప్పుడు బాగా ఉన్నాయి. ప్రియ విశ్వాసులారా, చాలా సంతోషము. నాకు కంకిపాడు విచారణ అని చెప్పగానే వణుకూరుకి, మా ఊరికి దగ్గరగానే ఉంది అని మొట్టమొదటిలో నాకు వచ్చినటువంటి ఆ యొక్క ఉద్దేశము. కంకిపాడు అనగానే చాలా దగ్గరలో, ఎప్పుడు కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. నేను గురువు ఇప్పటికి 4 నెలలే. నేను అయ్యింది 4 నెలలే. డిసెంబర్ 2వ తారీఖున నేను గురువుగా అభిషక్తున్నయ్యాను. తర్వాత సెయింట్ పీటర్స్లో నేను డీకన్గా పనిచేస్తూ, తర్వాత అక్కడే గురువుగా నా యొక్క మొదటి అపాయింట్మెంట్ అక్కడ తీసుకుని ఉన్నాను. మీ యొక్క తోడ్పాటు నాకు ఎల్లవేళలా కూడా ఉండాలని నేను రాగానే ఫాదర్ గారిని అడిగా, ఫాదర్ ఎన్ని సబ్స్టేషన్స్ ఉన్నాయి? నీకు మినిస్ట్రీకి సరిపోయే ఉన్నాయి అంబి
సో నువ్వు చాలా చాలా మినిస్ట్రీ చేయడానికి చాలా ఉంది ఇక్కడ అన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. కాబట్టి నన్ను ఎంతో ప్రేమగా ఆహ్వానించినటువంటి మన విచారణ గురువులకు మరియు అమ్మగారులకి మరియు మాస్టర్లందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ, మీ యొక్క తోడ్పాటు, మీ యొక్క సహకారము, మీ యొక్క ప్రార్థన సహాయం ఎల్లప్పుడూ కూడా నాకు అందించాలని, మీకు దగ్గరగానే మీకు ఎప్పుడు కూడా అవసరాలు మీకు తోడుగా ఉంటూ మీ యొక్క తోడ్పాటును కూడా మా అందరికి కూడా అందించాలని కోరుకుంటూ, మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.